అంత ఇష్టంగా రాలేదు మీరు పాలిటిక్స్‌లోకి. అవును. వచ్చి ఇంత అప్రతిహతంగా కొనసాగుతున్నారంటే అది చెప్పండి మేడం. ఎట్లా ఉంది మీకు ఆ అనుభవం? ఫ్యామిలీ నుంచి నేర్చుకున్నది ఒక గుణపాఠం అది. ఎందుకంటే పండుగలైనా, లేకుంటే బర్త్‌డేస్ అయినా, ఇంకేదైనా ఒకేషన్స్ ఉన్నా గూడా మా మామయ్య గారు గాని, మా హస్బెండ్ గాని నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారికున్నటువంటి కష్టాలను ఏ విధంగా తొలగించాలని ప్రయత్నం చేస్తూ ఉండేవారు. సో, మేము అప్పుడప్పుడు అడిగేది, "నీకు ఫ్యామిలీ అంతా అకేషన్స్ అప్పుడు అట్లా దూరం ఉంటే మీకు బాధ అనిపియదా?" అంటే వాళ్ళు చెప్తా ఉండేనమాట. ఏందంటే ప్రజలకు ఏదైతే సమస్యలుంటాయో అది తీర్చడంలో మనం చేసినటువంటి ప్రయత్నంలో సఫలీకృతం అయితే వాళ్ళ పడేటువంటి ఆనందం చూస్తే దానికంటే ఇంకా వేరేది ఉండదనిపిస్తది అని చెప్పేసి చెప్పింది. సో, నేను కూడా ఇప్పుడు రాజకీయ జీవితంలో అదే అవలంబిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతినిత్యం ప్రజల మధ్యలో వండుకుంటూ వారికి ఏదైనా కష్టం ఉంటే ఉడతా భక్తిగా నా నుంచి అయ్యేటువంటి సహాయం ఏ విధంగా చేయగలుగుతానని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాను. సో, ఆ విధంగా జర్నీ కంటిన్యూ అయితా ఉంది. మామూలుగా పాలిటిక్స్ అనంగానే ఇంకా ముఖ్యంగా లేడీస్ వచ్చారు అనంగానే వాళ్ళ మీద ఏవేవో రకరకాల ఇష్యూస్ పెడుతుంటారు. నెగెటివ్ చేయడం చేసి. కానీ మీ ఇన్నేళ్ల కెరీర్‌లో అసలెప్పుడు అట్లాంటివి వినడం గాని అది ఉండదు. ప్లస్ ఇంకోటేంటంటే మీరు ఇంత సౌమ్యంగా ఉంటే అసలు ఎట్లా మీ ప్రయాణాన్ని కొనసాగించడం ఎట్లా చేసుకుంటూ వచ్చారు? అంటే అప్పటి వరకు మీకు రాజకీయాలంటే అసలు ఐడియా లేదు. పెద్దగా వేరే చేయాలని కూడా మీరు అనుకోలేదు. ఎట్లా మీరు దాన్ని కోపప్ చేసుకున్నారు? నిజంగా కూడా ఏందంటే రాజకీయంగా హడావిడి చేస్తూ, ఆర్భాటాలు చేస్తూ, తర్వాత ఏందంటే కొంచెం హల్చల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటది. కానీ నేను ఒక హౌస్ వైఫ్‌గా ముందుకు రావడం. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా కొంత సిన్సియర్, చాలా తక్కువ మాట్లాడతాను. కానీ చేసేటువంటి పని ఏదైతే ఉంటదో దాన్ని సంకల్పం గట్టిగా ఉంటది. ఇది చేయాలి అంటే చేస్తాను. వద్దు అనుకుంటే వద్దు. సో, అది నాకేందంటే రాజకీయంగా చాలా ఉపయోగపడింది. జనరల్‌గా ఏందంటే సొమిలిగా ఉంటే రాజకీయం పనికిరాదు. కానీ నా ఒక తత్వాన్ని చూసిన తర్వాత నాతో పాటు సహచరులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ గానీ, మంత్రులు గానీ నన్ను ఒక ఏంటంటే సొంత చెల్లెలాగా, సొంత బిడ్డలాగా చూస్తూ నేను వచ్చినటువంటి పరిస్థితులను గూడా వాళ్ళకి తెలుసు గాబట్టి వాళ్ళనేంటంటే ఎంతసేపు నన్ను ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో పోతూ నేను మాట్లాడే విధానాన్ని బట్టి స్మూత్‌గా ఉండడం, ప్రజా సమస్యలు కరెక్ట్‌గా ఏ విధంగా ఉందో అది చెప్పడం వల్ల ఏమైతుందంటే వాళ్ళు కూడా దాన్ని రిసీవ్ చేసుకొని నాకు హెల్ప్ చేసేవాళ్ళు. సో, ఆ విధంగా ఏందంటే గ్రామంలో గాని, మరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంలో వాళ్ళందరూ కూడా సహకరిస్తూ వచ్చి రావడం జరిగింది. సో, నాకదే అనిపించిందంటే ఈ విధంగా ఉంటూ కంటిన్యూ వెళ్తేనే మనము సమస్యలు పరిష్కరించొచ్చు అని చెప్పేసి ఒక నమ్మకం వచ్చిన తర్వాత అదే కంటిన్యూ చేస్తా ఉన్నాను.